బడ్జెట్ లేనిది నువ్వు 1000 కోట్లు పెట్టి మన గాంధీ మూసి ప్రక్షాళన చేస్తావన్నా అవసరం? అది ఒక్క నిమిషం ఆలోచించన్నా. ఆయన దేనికోసం చేస్తుంది తెలుసా అన్న? ఏం లేదన్నా. ఇప్పుడు కేసీఆర్ ప్రతి సెక్రటరియట్ కానీ ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు చేశారు. ఆయన చేయంది ఏదో ఆయన పేరు మీద రేపు సీఎం చేసినప్పుడు చేయంది ఏదైనా ఉందంటే ఏమీ లేదు. దానివల్ల ఆయన పేరు మీద ఏదో ఒకటి ఉండాలి అనే దాని తప్ప ఏం లేదన్నా. అన్న నిన్న నల్గొండ సభ జరిగింది, ఒక్కటే అన్న నల్గొండ సభ జరిగింది, ఓకే ఎక్సలెంట్ జరిగింది. నువ్వు 30 నెలలో 70 ఉద్యోగాలు ఇచ్చావు అన్నావు. అదే ఏదో ఒకసారి దిల్సుఖ్నగర్లో వచ్చి చెప్పన్నా. అదే 30 నెలలో 70 ఇచ్చినావుగా, అదే ఏదో ఒక్కసారి దిల్సుఖ్నగర్ వచ్చి చెప్పు. మేమన్నావు సరే నువ్వు వచ్చినావు, ఎక్కడ ఓయూ వచ్చినావు, వచ్చినప్పుడు నీకు పోలీస్ బందోబస్తు ఎందుకు? మేము ఆడికి పోతే అన్న మేము తిరుగుతుంటే డీజే సౌండ్లు ఎక్కువ పెట్టారన్న. ఎందుకు? మేము తిట్టేది బయటకు రాకుండా ఉండడానిక? దేనివల్ల? వీళ్ళందరూ ఏం సెక్యూరిటీ లేకుండా వచ్చి మీ దగ్గరికి అన్న. ఆయనకి లాస్ట్కి గాంధీ ఆయన కూడా వచ్చి రాహుల్ గాంధీ కూడా వచ్చి కూర్చొని చెప్పిండన్న వస్తుందని. ఇప్పుడు ఏమైంది? ఎక్కడ ఎవరు ఇప్పుడు ఎక్కడ అసలు ఆడిపోయారు వీళ్ళందరూ? ఎక్కడికి పోయారు? బలమూరు వెంకట గారు ఎక్కడే పోయారు, రియాజ్ గారు ఎక్కడ పోయారు, వీళ్ళందరూ ఇప్పుడు ఆడిపోయారు. అసలు ఎక్కడికి పోయారు? ఎందుకు? మాకు రాలేగా. ఆయన వాళ్ళకి వచ్చాయి ఉద్యోగాలు, వచ్చాయి సెక్యూరిటీ, ఆఖరికి విజయ్ దేవరకొండ ఫోటోలు మోటోలు అన్నీ ఉన్నాయి. మాకేమీ లేదు. లాస్ట్కి మా బతుకులు ఏమి లేదు. లాస్ట్కి మా లాస్ట్గా ఏం లేదన్నా. ఆ ప్రభుత్వం వచ్చి జియో 46 వల్ల నాశనం చేసింది. కనీసం ఇదైనా ఒకసారి ఇది వచ్చింది జియో 46 దాన్ని కూడా చూద్దరే. కనీసం నోటిఫికేషన్ అది లేదు. నోటిఫికేషన్ ఇచ్చినా కూడా 5,000 ఎందుకో తెలుసా అన్న? ప్రజల్ని మబ్బు పెట్టడానికి, నిరుద్యోగుల్ని మబ్బు పెట్టడానికి. ఎందుకో తెలుసా? రేపు ఏ నోటిఫికేషన్ ఇచ్చావు అనడానికి, ఇవ్వకుండా ఉండడానికి తప్ప ఏం లేదన్న ఇక్కడ. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నాడు రేవంత్ రెడ్డి. మరి రాలేదు ఇంకా అవి అన్న. ఇప్పుడు ఎవడో పిల్లగాడు నా పిల్లగాడు అంటే ఏందన్నా? ఆయన ఎవడో ఇచ్చిన నోటిఫికేషన్, నేను ఓన్లీ పత్రాలు ఇచ్చిన దానికి నేను నేను ఇచ్చా ఏమి ఇచ్చాను ఒక్కసారి ఒక లెక్కలు చెప్పన్నా ఒకసారి. సరే మేము నిరుద్యోగం కనుక మా కొంతమంది ఉన్నారుగా, వాళ్ళే వస్తారు. సరే మీరు రాకండి, మీ సెక్రటరీని పంపించండి, లేదంటే వేరే వాళ్ళని పంపించండి, డీజీపీ గారిని పంపించండి. సరే వచ్చి ఇక్కడ ఒక్కసారి వచ్చి ఆ లెక్కలు చూపిమ్మనన్న. ఆ 70,000 ఉద్యోగాలు లెక్కలు చూపిమ్మను. మేమేమన్నాం 5,000 ఉద్యోగాలు కూడా వద్దు మాకు. ఇప్పుడు ఇస్తామన్నారు 5,000 ఉద్యోగాలు, అవి వద్దు. మేము అసలు ఏం పడం. ఆ 19,000 ఉద్యోగాలు కూడా వద్దు. ఆ 70,000 ఉద్యోగాలు లెక్క చూపిమ్మనండి. ఆయనే ఇచ్చిండు. ఇంకోటి తెలుసా అన్న? 5,000 ఉద్యోగాలు ఏంటో తెలుసా? నేను గ్రే హౌస్ కింద తీసుకుని చూడు 33%. ఆ 5,000 ఉద్యోగాలు అవి 5,000 ఉద్యోగాలు. 5,000 నోటిఫికేషన్ వస్తే కేటగిరీ వైజ్ కొన్ని జిల్లాలకి పోస్టులు ఉంటాయా అన్న? ఇంకోటి తెలుసా అన్న? ములుకు అసలు పోస్టులు లేవు. ములుకు పోస్టులు లేవు అసలు. ములుక్కి పోస్ట్ ఇదంతా ప్రభుత్వానికి తెలవట్లేదా అసలు? తెలుస్తుంది. వాళ్ళ ధీమైందో తెలుసా? 2.5 సంవత్సరాలు దొల్లబెట్టినాం, ఇంకా 2.5 సంవత్సరాలే. మేము వెనకాల వేసుకుంటే చాలు, మాకేం వద్దు. మేము వెనకాల వేసుకుంటే చాలు, వీళ్ళు ఎట్టైనా చావండి. నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. సరే ఒక్క నిమిషం, ఇది 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా. రేపు ఈ నోటిఫికేషన్ 5,000 ఏమనండి, నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళమనండి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంటాడో, 5 సంవత్సరాలు ఉంటాడో, 20 సంవత్సరాలు ఉంటాడో, అసలు ఆడిపోతాడో చూద్దాం. ఏం వద్దు, అదొక్కటి చాలు. ఆల్రెడీ తెలుసు, వాళ్ళకి తెలుసు ఎలాగో ఓడిపోతా అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ప్రజల్ని మబ్బు పెట్టాలి అంటే ఇప్పుడు ఏదో అంటారు కదా, నా పైన పటారం లోన లొటారం అని. ఇక్కడ అదే, ఇది ఏం లేదు, అదే. ఇక ఏం చేస్తారు బ్రదర్? ఒకవేళ నిజంగా 5,000 నోటిఫికేషన్ వస్తే ఏం చేయబోతున్నారు? పక్కా మరో ఉద్యమం ముట్టడి చాలా ఉంటుందన్న. చాలా వరకు వెళ్తుంది అది.